బై బై వైసీపీ అట. పార్టీ విడుతున్న మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ముగ్గురు అవుట్. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు, ఆ బాటలోనే మరికొందరట. దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తుండ వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా, మరి జనసేనలో జాయిన్ అవుతారా? మొత్తానికి అయితే పిఠాపురం అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అవుతారు అనుకుంటా. ఇది ఒక వార్త. ఇప్పటికే మద్దాళి గిరి, కిలారి రోషే వీళ్ళు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేట్లు పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పవన్ కళ్యాణ్ విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడి. ఇది జనసేనలోకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్పొరేటర్ విశాఖపట్నంలో జనసేన పార్టీలో జనసేన చీఫ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. మొత్తానికి మరి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పోవట్లేదు, అందరు జనసేన పార్టీలోకి పోతున్నారు గమ్మత్తుగా. అంటే మరి జనసేనని స్ట్రెంథన్ చేస్తాడా చంద్రబాబు నాయుడు, మరి ఓర్చుకుంటాడా, భరిస్తాడా దాన్ని? అంటే జనసేన పార్టీలోకి మిగతా పార్టీలలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు కానీ అంత ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాడా అనేది ఇక్కడ ప్రశ్న. జనసేన పార్టీ పరిస్థితి ఒక 5 నెలల 6 నెలల తర్వాత ఎట్లుండబోతుంది? జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధాలు ఈ జాయినింగ్స్తోనే ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? రాజకీయంగా బలపడుతుంది జనసేన పార్టీ, రాజకీయంగా బలపడే అవకాశాలను చూసుకుంటుంది. దానివల్ల మాకు భవిష్యత్తులో థ్రెట్ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భావిస్తుంది. దాంట్లో డౌట్ లేదు. భావించిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో, ఎప్పుడైతే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీనికి వచ్చిందో, అప్పుడు ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బెడిసి కొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, జనసేనలోకి కార్పొరేటర్లు వెళ్తారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేడరు ఎక్కువగా ఒకవేళ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావట్లేదు. గమ్మత్తుగా జనసేన పార్టీలోకి పోతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి డైజెస్ట్ కాదు. ఆ డైజెస్ట్గా కానందువల్ల మొత్తానికి ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.